యోవేలు గ్రంథం తీయండి. యోవేలు గ్రంథం యోవేలు గ్రంథాన్ని కనుక మనం చూస్తే మనకి ప్రాముఖ్యంగా కనబడే ఒక మాట ఏంటంటే ప్రభు దినము, ప్రభు దినము, లేకపోతే ఉగ్రత గురించి మాట్లాడతాడు. మొదటి అధ్యాయము 4వ వచనంలో చదవండకులు 1:4. విడిచిన దానిని మిడతలు విడిచిన దానిని తిరివేసి, పసరు పురుగులు విడిచిన దానిని చీడపురుగులు తిరివేసి. చాలు. సో మొదటి అధ్యాయం 4వ వచనంలో ఇది ముందే వచ్చినటువంటి, ఆల్రెడీ పాస్ట్ టెన్స్ లో, పాస్ట్ లో జరిగిపోయినటువంటి దేవుని యొక్క ఉగ్రత. సో మనకి రెండవ అధ్యాయం 2వ వచనం చూడండి, చదవండి. ఆ దినము అంధకారమయములో మహాంధకారముతో మేఘములను గాఢాంధకారము పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి బలమైన గొప్ప సమూహం ముందు అగ్ని కొట్టలేదు తరములకు. సో ఇక్కడ జరగబోయేటువంటి 1:4లోనేమో జరిగిపోయింది, ఆల్రెడీ అవి తినివేసినాయని, దేవుని ఉగ్రత వచ్చేసింది అని మాట్లాడుతున్నారు. 2:2లో రాబోయేటువంటి ఉగ్రత గురించి మాట్లాడుతున్నారు. ఆ దినమున గాఢాంధకారం కమ్ముతుందని, అలా ఉంటది, ఇలా ఉంటది అని ఒక విషయాన్ని ఒక హెచ్చరికలాగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మనకు ఒక మాట కనబడతా ఉంది. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి, యెహోవా దినము వచ్చుచున్నది. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి అని అంటే యెహోవా దినము. ఆల్రెడీ 3 యెహోవా దినాల గురించి మాట్లాడాడు. మొదటిది 1:4లో చదివాం, అది జరిగిపోయింది, ముందే వచ్చినటువంటి ఉగ్రత. రెండవ యెహోవా దినము, రాబోయే ఉగ్రత 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. 3వ యెహోవా దినం అనేది 3వ అధ్యాయము 14వ వచనంలో మనకు అది కనబడుతుంది. తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినము వచ్చే ఉన్నది అని. సో 3 యెహోవా దినాల గురించి, 3 రకాల ఉగ్రత వేరు కాలాలకు సంబంధించి మాట్లాడాడు. మొదటిదేమో జరిగిపోయింది, రెండవదేమో మనమున్నది, ప్రెసెంట్, ఇప్పుడు మనమున్నటువంటి కాలము, ప్రెసెంట్ టెన్స్. మూడవది 3:14లో మనకు కనబడేది తీర్పు తీర్చేటువంటి ఉగ్రత. ఇది దేవుడు తీసుకుని రాబోయేటువంటి ఆ యొక్క జడ్జిమెంట్, అందరి మీదకి రాబోయేటువంటి తీర్పుని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ యొక్క రాబోయే యెహోవా దినాన్ని అది జ్ఞాపకం చేస్తా ఉంది. సో ఇక్కడ మనము గుర్తు చేసుకోవాల్సింది ఏంటి? దేవుని యొక్క ఉగ్రత ఒకసారి జరిగిపోయింది, రెండవసారి వచ్చేటువంటి అవకాశం ఉంది అని హెచ్చరిక పొంది అక్కడ రాయబడింది 2:2లో. మళ్ళీ ఇలాంటి ఒక వార్నింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక వార్నింగ్ వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయాలి? ఆ హెచ్చరికని గమనించి వెంటనే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విషయాలని సరి చేసుకునే వైపుగా అడుగులు పడాలి.
అలా కాకుండా అక్కడ వార్నింగ్ వస్తున్నా సరే నేను నా ఇష్టము అన్నట్లుగా వెళ్తే డ్యామేజ్ తప్ప ఏం జరగదు. దేవుడు ఎప్పుడు కూడా ఆకస్మికంగా ఉన్న పాటున ఒక్కసారి ఎవరిని నాశనం చేయడు, ఎవరి మీదకి ఉగ్రతను పంపించడు. బైబిల్ అంతట్లో కూడా ఆయన ప్రతిసారి ఎంత ఘోర పాపులకైనా సరే వాళ్ళ దగ్గరికి ప్రవక్తల్ని పంపటము, ఆయన బిడ్డల్ని పంపించటము, ఆయా రీతిలుగా వాళ్ళకి వర్తమానాలు ఇవ్వటము, ఇదిగో మీరు ఇలాగ నా వైపు తిరిగితే నేను క్షమిస్తానని చెప్పటము, తిరగకపోతే మీరు ఇదిగో ఇలా నష్టపోతారని చెప్పటము, ఇది మనకి బైబిల్ అంతా కనబడుతుంది. ఏదో ఒక పుస్తకానికే కాదు, అక్కడే మనకి దేవుని యొక్క హృదయము కనబడతా ఉంది. దేవుడు అవకాశం ఇవ్వటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. 2వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే 2:12 ఇప్పుడైనను, కనీసం ఇప్పుడైనా సరే, ఇప్పుడంటే ఆల్రెడీ ఒకసారి ఉగ్రత వచ్చి నష్టపోయారు, అన్ని తినేసినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2వ ఉగ్రత అనేది రాబోటానికి రెడీగా ఉంది. కనీసం ఇప్పుడైనా సరే ఏం చేయమని పిలుపుంది అక్కడ? మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలి? ఉపవాసం ఏం చేస్తుంది? సాధారణంగా ఉపవాసం అని అంటే అదేదో గట్ హెల్త్ కోసమైనా, లోకంలో వాళ్ళు కూడా ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తున్నారు. 2 మీల్స్ నుంచి 3 మీల్స్ నుంచి 2 మీల్స్కి వస్తున్నారు కొంతమంది. మొన్న అనకాపల్లి వెళ్తే కొంతమంది చెప్తున్నారు మేము 2 మీల్కే వచ్చేసామని. అంటే ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? సరే వాళ్ళు హెల్త్ కాన్షియస్ లో 2 మీల్స్కి వచ్చారులేండి, అది ఉపవాసం కాదు. ఉపవాసం యొక్క ఇంటెన్షన్ గట్ హెల్త్. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఈ గాడిదలాగా ఎప్పుడు మళ్ళీ మళ్ళీ తిరుగుబాటు చేస్తున్న ఈ శరీరాన్ని ఆయన ఎలాగ కంట్రోల్లో పెట్టుకున్నాడంట? ఉపవాసంతోనూ జాగరణములతోనూ. ఈ రోజుల్లో సమస్య ఏంటంటే కడుపు నిండా తింటాం, కంటి నిండా పడుకోవటం. ఆ మాత్రం తినకుండా ఆ మాత్రం రెస్ట్ తీసుకోకపోతే ఎట్లా బ్రదర్ అంటున్నారు. ఈ గాడిదని కంట్రోల్లో పెట్టకుండా ఆ గాడిదకి ఏం కావాలంటే అది అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నాం. ఇంక ఇదెందుకు మాట్లాడుతుంది? పౌలేమో ఉపవాసంతో జాగరణంతో దీన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడంట. మనం అవి చేయట్లేదు కాబట్టి ఇది మన మాట వినట్లా. చాలా ఇంపార్టెంట్ ఫాస్టింగ్ అనేది. అది ఇంతకుముందు ఈవెన్ ఫెలోషిప్ లో కూడా, మొన్న అనకాపల్లి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆంటీ వాళ్ళు అంటున్నారు, ఒకప్పుడు ఫెలోషిప్ లో నెలకి 3 రోజులు ఉండేవి ఫాస్టింగ్ ప్రేయర్స్. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి లోకల్ చర్చ్ లో యానివర్సరీ మీటింగ్స్ కూడా ఉపవాసం ఉండలేనంత గొప్పగా తయారైంది భక్తి. పేరుకే ఉపవాస ప్రార్థన, శుక్రవారం అయినా శనివారం అయినా, లేదా యానివర్సరీ మీటింగ్స్ అయినా. మాకు వదిలేసేయండి, మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేసేయండి, మా ఇష్టం, మేము ఉంటే ఉంటాం లేకపోతే లేదు. సమాజంగా ఒక కట్టుబడికి, ఒక కట్టుబాటుకి, ఒక నిర్ణయానికి విలువ లేకుండా పోయింది. అందుకే మన పరిచర్యలు, మన సంఘాలు, మన బ్రతుకులు ఇట్లా ఏడ్చినాయి. ఒకప్పుడు మండినట్టుగా ఎందుకు మండలేకపోతున్నాం? ఇదే సమస్య. అసలు దేవుడు ప్రార్థన కంటే ముందు మొట్టమొదటిగా ఇక్కడ ఏం తీసుకుని వచ్చాడు? ఫాస్టింగ్. ఎంతకాలం అయింది మనం ఫాస్టింగ్ ఉండి? వ్యక్తిగత కారణాల కోసం ఆయా సమయాల్లో ఫాస్టింగ్ ఉండటం గొప్పేం కాదు. దేవుని కాజ్ కోసం, దేవుని కారణాల కోసం, దేవుని అవసరతల కోసం ఫాస్టింగ్ ఉండి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, తర్వాత కన్నీరు విడిచుచు. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటది. ఎన్నో రోజులుగా, సంవత్సరాలుగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, సంవత్సరాలుగా లేకపోతే చాలా ఎక్కువ లాంగ్ పీరియడ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లేకపోతే చాలా లాంగ్ పీరియడ్లుగా ఒక సమస్య కుటుంబంలో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవటం నాకు చాలా ఆశ్చర్యం గురి చేస్తా ఉంటుంది. అసలు నీ కారణాల కోసమే నువ్వు కడుపు కలుపుకోలేకపోతే ఇక దేవుని కారణాల కోసం ఎప్పుడు చేసేది?
సరే, ఉపవాసం ఉంది. రెండవది ఏంటి? కన్నీరు విడుచుచు, దుఃఖించుచు. రెండు మాటలు వాడాడు. కన్నీరు విడవటము, దుఃఖించటం. ఒకటేమో మన యొక్క పశ్చాత్తాపమును గురించి, పాస్ట్ లో జరిగినటువంటి వాటి గురించి కన్నీరు విడు, దుఃఖము, గ్రీఫ్. మనపూర్వకంగా, ఏదో నామమాత్రంగా, లేకపోతే పైన, లేకపోతే ఇలా చేస్తే దేవుణ్ణి కొంచెం మచ్చిక చేసుకోవచ్చు, పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి దగ్గరికి చేసుకుంటారు కదా, ఇదిగోదా అంటారు. ఆ విధంగా 4 బొట్లు కాల్చేస్తానో, 2 పూటలు తినకపోతేనో దేవుడు నాకు మచ్చికైపోతాడు అనుకుంటే పొరపాటు. ఎలా జరగాలి దేవుని దగ్గర? మనపూర్వకంగా, హృదయపూర్వకముగా. ఆ ఉపవాసము హృదయపూర్వకంగా ఉండాలి. ఆ కన్నీరు హృదయం లోపల నుంచి కలిగినటువంటి బాధను బట్టి కలగాలి. కొన్నిసార్లు ఎన్ని వేషాలు వేస్తారంటే, నేను ఎర్లీ డేస్ లో నాకు ఎట్లుండేదంటే, ప్రేయర్ మీటింగ్ లో అందరూ తలలుంచుకుని ఉండేవాళ్ళు. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తా ఉంటే కళ్ళు మూసుకొని నాకేమో ఆవలింతలు వస్తూ ఉండేవి. ఆవలింత వచ్చినప్పుడల్లా కంట్లో ఏమొస్తాయి? కళ్ళు మూసుకున్నప్పుడు, తెరిచినప్పుడు వేరే కండిషన్, వాటర్ వస్తాయి. నేనేం చేసేవాడిని? వాటిని తొడవకుండా అట్లా ఉంచుకునేవాడిని. సో వాళ్ళు 2-3 ప్రార్థన చేసేలోపు ఆవలింతలు వస్తూ ఉండే, అవి నీళ్ళు వస్తూ ఉండే, అట్లే ఉంచుకునేవాడిని. ఆమెను చెప్పి కళ్ళు తెరిచేసరికి చూసే వాళ్ళకి ఎలా కనబడాలి నేను? మీకు తెలియదురా బాబు, నేను కూడా కన్నీటి ప్రార్థన చేశాను ఇక్కడ. ఈ విధమైన వైఖరి నేను చేసిందే చెప్తున్నా. ఏదో అలా వచ్చిన నీళ్లు కాదు, మనపూర్వకంగా ఒక ఇష్యూ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక ఇష్యూని దేవుని దగ్గరకు వచ్చి యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నప్పుడు, మనపూర్వకంగా ఉపవాసం, మనపూర్వకంగా కన్నీరు, మనపూర్వకంగా దుఃఖము, మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది? ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అందుకే ఇదే సమస్య. సో వీళ్ళు ఎప్పుడైతే దేవుడు ఈ విషయాన్ని వాళ్ళ ముందు పెట్టాడో, 13వ వచనం చూడండి. మీ దేవుడైన యెహోవా ఎప్పుడైతే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం 12వ వచనంలో ఉన్నట్టుగా కనీసం ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడు? ఇది మనం చేయాల్సింది చెప్పాడు 12వ వచనంలో. 13వ వచనంలో ఆయన ఏం చేస్తాడో చెప్తాడు. ఆయన కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కాబట్టి దేవుడు ఎప్పుడైతే మనం ఈ పని చేస్తామో, దేవుడు కరుణ గల దేవుడు, దేవుడు వాత్సల్యం గల దేవుడు, దేవుడు శాంతమూర్తి, ఆయన అత్యంత కృపగలవాడు. ఆయన మన యొక్క మనపూర్వకంగా తిరిగిన దానిని, కన్నీరు కార్చి దుఃఖించిన దానిని చూసి ఆయన పంపిస్తాను, మీ మీదకి తీసుకుని వస్తాను అని చెప్పిన ఆ ఉగ్రతని మానుకుంటాడు అని చెప్తుంది. గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆ దినాల్లో వాళ్ళకున్న ప్రాక్టీస్ ఏంటంటే వస్త్రాలు చింపుకునేవాళ్ళు. యేసు ప్రభు కూడా ఒక మాట అనగానే ఇంకా వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి యాజకులు ఏం చేశారంట? వస్త్రాలు చింపేసుకొని, ఇంకా మాకు సాక్షులతో పని ఏంటి, పట్టండి వేసేద్దాం సిలువ. సో వస్త్రములు చింపుకోవటం అనేది వాళ్ళ యొక్క ఏమంటారు, గ్రీఫ్ ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి ఒక విధానం. కొన్నిసార్లు నార్త్ ఇండియాలో కొన్ని డెత్లు జరిగితే వాళ్ళు డెత్ టైంలో మనలాగా క్యాజువల్గా ఉండరు, వాళ్ళు ఒక డ్రెస్ మోడ్లోకి వచ్చేస్తారు. కొన్ని చోట్ల లాల్చీ పైజమాలోకి వచ్చేస్తారు, కొంతమంది ఏమో పర్టికులర్ గా బ్లాక్ లోకి వచ్చేస్తారు. అంటే వాళ్ళ యొక్క దుఃఖాన్ని తెలియజేసేటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అది. అయితే దేవుడు మీకు ఈ బట్టలు చింపుకోవటం బాగా అలవాటైంది, కానీ ప్రాబ్లం ఏంటంటే జరగాల్సినవి జరగట్లా. ఏంటయ్యి? మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. హృదయాలు ఎంత కఠినంగా ఉంటాయి!
ఎంత టఫ్ గా ఉంటాయి హృదయాలు, మామూలు విషయం కాదు. ఈ హృదయం అనేది ఎంత ఎంత టిపికల్ గా లేకపోతే ఎంత టఫ్ గా ఉంటది. ఒకసారి ఆ, హృదయాలు ఎంత టెంపర్ గా ఉంటాయి అని అంటే, ఒకసారి ఒక సహోదరు అంటుంది, అన్న ఈ ఒక సిస్టర్ కి ఇంకొక సిస్టర్ కి ఆ సరే కారణాలు ఏదైనా సరే వాళ్ళిద్దరికి చెడింది. సరే ఈ విషయాన్ని ఎరిగినటువంటి వాళ్ళ పాస్టర్ గారు అన్నాడు, ఏమ్మా రాలేదు అని అంటే, ఆమె వస్తుందిగా అందుకే నేను రాలేదు. ఏంటి అలా కాదమ్మా, అది మంచిది కాదమ్మా, దేవుని బిడ్డలంగా మనం సమాధాన పడాలి, ఒకరినొకరు క్షమాపణ అడగాలి. ఇక ఆయనకి తెలిసిందేదో వాక్య ప్రకారం చెప్తుంటే ఏం అసలు ఏమి లొంగట్ల. చూడమ్మా వస్తే మరి మీటింగ్కి రానున్నావు, రేపు పొద్దున పరలోకానికి వస్తుంది, మరి అక్కడికన్నా వస్తావా అంటే, కావాలంటే పరలోకానికన్నా రాకుండా ఆగిపోతాను కానీ ఆమెతో రాజీ పడేదే లేదన్నా. అంటే ఈ హృదయం ఎంత టెంపర్ ఉంది. అసలు నీకు పరలోకం అర్థమైతే కదా అంత అంత ఈజీగా అంత చులకనగా నాకు వద్దు అనేసి అంతగా అసలు నువ్వు మారుమనసు పొందావు అనేది ప్రశ్న ఏంటి. హృదయాలు చాలా టిపికల్ గా ఉంటాయి. వాటిని అందుకనే బైబిల్ మనకు చెప్తుంది సామెతల గ్రంథంలో, అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలంట, మీ మొబైల్ ఫోన్ని కాదు, డబ్బుల్ని కాదు, మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలని కాదు, అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోమని బైబిల్ చెప్తుంది, మీ హృదయాల్ని భద్రముగా కాపాడుకొనుము అని చెప్తుంది. సామెతలు 2వ అధ్యాయంలో చూస్తాము, 3వ అధ్యాయంలో చూస్తాము. భద్రంగా కాపాడుకో, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ జీవితంలో, నీ హృదయం అనేది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ హృదయాన్నే చింపుకొని నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. దేవుడికి ఎప్పుడైతే ఆ విధంగా హృదయాలు చింపుకొని దేవుని వైపు తిరుగుతామో ఆయన ఏం చేస్తాడంట, మళ్ళీ ఇక్కడ మన స్పందన దేవుని స్పందన రెండు ఆర్డర్లో రాయబడ్డాయి. ఈ విధంగా చేస్తే 14, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహించును. కాబట్టి ఈ పిలుపులన్నీ మనకి కనబడతా ఉన్నాయి. 17వ వచనం చూడండి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుస్తా ఉన్నారండి. ఎక్కడ నిలబడి, బలిపీఠానికి మంటపానికి మధ్యలో. కొంచెం సింప్లిఫై చేసి మన భాషలో ఇప్పుడున్నటువంటి దీనిలో చెప్పాలంటే, పుల్పిట్ కి టేబుల్ కి మధ్యలో నిలబడి ఏడుస్తున్నారండి. బలిపీఠానికి, అది బలిపీఠం, యేసుప్రభు యొక్క బలిని గుర్తు చేసేది టేబుల్, ఇది మంటపం. మంటపానికి బలిపీఠానికి మధ్యలో నుంచొని వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఏడుస్తున్నారంట. అక్కడ మనకి ఏం కనిపిస్తా ఉంది చూడండి, 17 తర్వాత చూడండి. యెహోవా చదవండి. జాలి చేసుకుని వారిని వారి దేవుడు ఏమాయనందుకు కదా అని వేడుకొనవలెను. కాబట్టి ఎప్పుడైతే ఈ విధంగా వేడుకోవాలి అనే విషయాన్ని చూశారో 18వ వచనంలో ఏం జరిగింది, అప్పుడు ఎప్పుడైతే ఈ మండపానికి బలిపీఠానికి మధ్య నిలబడి కన్నీరు కార్చారో, అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు అన్ని జనులు దేవుడు ఏమాయను అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారో, లేకపోతే ఎగతాళి చేస్తారో, అప్పుడు ఆయన ఏం చేస్తారంట, యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొని. కాబట్టి ఇది ఎలాంటి ప్రార్థన అనంటే, మొదటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన, అది 2:13 వాళ్ళు చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన, లేదా 12వ వచనంలో 13వ వచనంలో వాళ్ళు చేసిన ప్రార్థన ఎటువంటి ప్రార్థన, అది
దేవుణ్ణి పశ్చాత్తాపరిచిన ప్రార్థన అంటే దేవుడు తప్పు చేసి పశ్చాత్తాపడుతున్నాడు అని కాదు, లేనిపోయింది, పొరపాటును అర్థం చేసుకోవద్దు. ఆయన చెయ్యాలి అనుకున్న కీడును ఆపేటువంటి, అంటే ఆ యొక్క ఉగ్రతని ఆపేలాంటి ప్రార్థన. ఏదైతే రాబోతుంది అన్నాడో దాన్ని విని ఆయన మాటకి విలువిచ్చి ఒప్పుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగితే ఆయన చేయాలనుకుంది ఆపుతున్నాడు. ఆయనకి ఆపాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి నీకు విషయాన్ని తీసుకొచ్చి తెలియజేశాడు. అయినా సరే నువ్వు నాకు చెప్పినా వినను అంటే చివరికి నష్టపోయేది మనమే. సో ఒకటేమో దేవుని పశ్చాత్తాపరిచేటువంటి ప్రార్థన అయితే, ఇప్పుడు ఇక్కడ 17వ వచనంలో వాళ్ళు చేసినటువంటి ప్రార్థన దేవునికి రోషం పుట్టించే ప్రార్థన. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేశారో వెంటనే దేవునికి ఏమొచ్చింది? తన జనుల విషయమై రోషము పూని. అసలు మన ప్రార్థనల్ని ఒకసారి మనం ఆగి చెక్ చేయాలి. ప్రార్థన చేస్తున్నామా? చేస్తున్నాం. అయితే ఈ రకమైనటువంటి ప్రార్థనలు దేవుడు చేయను ఉద్దేశించినటువంటి ఆ యొక్క ఉగ్రతని ఆపేంతవంటి స్థాయిలో అటువంటి ప్రార్థనలు, దేవునికి రోషమును పుట్టించేటువంటి రీతిలో చేయగలిగినటువంటి లేదా అటువంటి ప్రార్థనలు చేస్తున్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అసలు ఒక రకంగా మనం రోషం గురించి మాట్లాడాలి అని అంటే మనం ఒక రకంగా రోషం లేము. దేనికి రోషం వస్తుంది? ఎవడో ఒక మాట అనగానే ఎక్కడ లేని రోషం వచ్చేస్తుంది. అసలు ఆడోడు నన్ను అంటానికి. లేకపోతే కొంతమంది పిల్లల కాంటెక్స్ట్ లో మాట్లాడాలి అని అంటే వాళ్ళు ఎట్లాగా, ఇప్పుడు ఒకడికి బాగా మార్కులు వచ్చినాయి, ఒకడికి తక్కువ వచ్చినాయి. వీడు ఏడుస్తాడు తక్కువ వచ్చినప్పుడు. వాస్తవంగా వీడు చేయాల్సింది ఏంటి? రోషం తెచ్చుకొని నెక్స్ట్ టైం నేను ఇన్ని కొట్టి చూపిస్తాను అని కష్టపడి చదవాలి. అక్కడ ఏం తెచ్చుకోవాలి? వాస్తవంగా అయితే రోషం తెచ్చుకోవచ్చు, కానీ వీడు ఏం తెచ్చుకుంటాడు? దానికి బదులుగా ఇంకేదో తెచ్చుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అవసరమైతే సూసైడ్లు చేసుకొని ఇది ప్రాబ్లం. ఈవెన్ ఫ్యామిలీస్ లో కూడా ఇప్పుడు ఎలాంటి విషయాలకి పిల్లలకి రోషం వచ్చేస్తుంది? అమ్మ తిడితే వీళ్ళకి రోషం, అమ్మ తిడితే రోషం. అసలు నన్ను ఎంత మాట అనేసి దేనికి రోషం రావాలి? అసలు నన్ను ఎందుకు ఈ మాట మళ్ళీ నేను అనిపించుకోకుండా నా లైఫ్ లో నేను మార్చుకుంటాను, అక్కడ కదా ఆలోచించాలి. కానీ వీడి మైండ్ అంతా ఎక్కడ ఉంటది? అమ్మా నన్ను ఎంత మాట అనేసారు. వాస్తవంగా మనం కూడా కొన్నిటిని చూసి రోషం తెచ్చుకోవాలి. సౌత్ కొరియా వాళ్ళని చూసి రోషం తెచ్చుకోవాలి. వాళ్ళ దేశంలో వచ్చినటువంటి రివైవల్, దేశం మొత్తం 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అనౌన్స్ చేశారు. ఓ పక్క నార్త్ కొరియాలోనేమో విపరీతమైన హింస, ఒకవైపు ఇక్కడేమో ఉద్యోగం. సో వాళ్ళని చూసి మనము ఉద్యోగం తెచ్చుకోవాల్సినటువంటి లేదా రోషం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన, దేవునికి రోషము పుట్టించేటువంటి ప్రార్థనను మనం చేసేటువంటి పనికి పూనుకుంటామో ప్రభు చివరికి ఎక్కడికి తీసుకుని వస్తారంట? పేజీ తిప్పండి. దానికంటే ముందు 21వ వచనం చదవండి. 2:21 చదవండి. దేశమా భయపడక సంతోషించి దొరుకుతుంది, యెహోవా గొప్ప కార్యములు చేశాడు. పశువులలో భయపడితే పెద్ద నీళ్ళలో పచ్చిక మొలిచి చెట్లు ఫలించింది, మంజూరపు చెట్లు ద్రాక్ష ఫలించింది. సో భయపడక సంతోషంగా ఉండండి. ఎందుకు ఇవన్నీ ఎప్పుడు విషయాలు? దేవుడు ఎప్పుడైతే రోషం పూనుకున్నాడో అప్పుడు చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. ఆయన రోషం పూనుకొని 19లో చూస్తాము, తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఆ మాటల్లో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గంతులేయండి, గొప్ప కార్యములు చేసెను. 23లో 22 చివరిలో చూడండి, ఫలించును,
23లో మీకు అనుగ్రహించును, అలాగే కొట్లు ధాన్యంతో నిండును. 24వ వచనము పొర్లి పారును. ఏం కనిపిస్తున్నాయి అక్కడ? ప్రతి వచనంలో ఆశీర్వాదము, బ్లెస్సింగ్ అనిపిస్తా ఉంది. చివరికి ఎక్కడికి తీసుకుని వచ్చాడో చూడండి. 25వ వచనంలో జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఎప్పుడైతే మనం ఇట్లాగా దేవుని వైపు యథార్థంగా తిరుగుతామో దేవుడు ఎంత రోషం తెచ్చుకున్నాడు అని అంటే, అవి తినేసినాయా? ఎప్పుడు తినేసింది? ఎంత తినేసినాయి? ఒకవేళ అవి తినకుండా ఉంటే నీకు ఎంత క్రాప్ వస్తుంది? ఎంతకాలమైంది? ఇంటూ ఎన్నేళ్ళు లెక్కయి. నేనేం చేస్తాను అంటున్నాడు, తినేసినటువంటి ఆ సంవత్సరాల పంటని మొత్తాన్ని కూడా లెక్క కట్టి మళ్ళీ మొత్తం నేను మీకు ఇచ్చేస్తాను. అది ఆషమాషి మాట కాదు, మనం సింపుల్ గా చదివేస్తున్నాం కానీ. ఎన్నేళ్ళైనా మనం అనుకోవచ్చు, ఇన్నేళ్ళు ఈ లాస్ ఏంటి, ఇన్నేళ్ళు ఈ పరిస్థితులు ఏంటి, ఇంతకాలం ఇదేంటి, ఇంతకాలం అదేంటి, ఇంతకాలం అవుతుంది సంఘంలో ఈ యొక్క నిర్జీవమైనటువంటి స్థితి ఏంటి. ఇప్పుడైనా దేవునికి రోషం పుట్టించే రీతిలో మనం మన హృదయాలని చింపుకోగలిగితే, మంటపానికి బలిపెట్టడానికి మధ్యలో నిలవబడి మనం కన్నీరు కార్చగలిగితే, ఆయన మొత్తం లెక్క కట్టి మొత్తం ఇచ్చేస్తాడు. ఆ మిడతల్ని, చీడ పురుగులు, గొంగళి పురుగులను ఆయన ఏమని పిలిచారు? నా సైన్యం. అవి కూడా ఆయన సైన్యమే. సైన్యం అంటే కత్తులు బల్లాలు పట్టుకునే వాళ్ళే కాదు, అది ఆయన సైన్యం. కాబట్టి ఇచ్చేస్తాను. ఇప్పుడు అదంతా వెనక్కి ఇచ్చేస్తే ఎలా ఉంటది? అందుకే 26లో ఏమంటున్నాడు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు, సిగ్గునందరు. ఈ మాట మాత్రం చాలా మంది గుర్తుంటది. ప్రభువా నా జనులు ఎన్నటికీ సిగ్గునందరు అన్నావు కదా అని ప్రార్థనలో గుర్తు చేస్తుంటారు. కానీ సందర్భం ఏంటి? సందర్భం ఏంటి? ఇది సందర్భం. ఈ వైఖరితో ఆయన వైపు తిరిగి, ఈ వైఖరితో మనము దేవునికి మొరపెడతా, ఈ వైఖరితో మనము టెంపర్ గా ఉన్నటువంటి వాటిని చింపుకోవాల్సిన వాటిని చింపుకొని, ఈ రకమైన వైఖరితో దేవునికి రోషము పుట్టించేటువంటి ఆ యొక్క ప్రార్థనలు మనం చేసినప్పుడు ఆయన ఇస్తున్న వాగ్దానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఎలా ఉంది అది? ఎన్నటికీ సిగ్గునందరు అంటే ఇక మిగతా లైఫ్ టైం అంతా ఎలాగా? మీరు ఈ వైఖరిని కొనసాగిస్తే నా వైఖరి క్లియర్ అని ఆయన వైఖరి ఏంటో మన ముందు స్పష్టంగా పెట్టేసాడు. ఇప్పుడు మనం కూడా ప్రశ్నించుకోవాల్సింది మన వైఖరిని. నా వైఖరి ఇదండి, మీ వైఖరి ఇలా ఉంటే అని దేవుడు క్లియర్ గా చెప్పేశాడు. మనం కూడా ఇక్కడ మనం చదివినటువంటి వాక్యానికి అనుసరించి మన వైఖరిని దేవుని వాక్యం చొప్పున మార్చుకోవడానికి పూనుకొని ఆ విధంగా మనం అడుగులేస్తా ఉంటే ఆయన వైఖరి క్లియర్. అక్కడ ఉద్యోగం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ నష్టపోయినటువంటిది మరలా మొత్తం లెక్క కట్టి, ఏ మాత్రం ఒక్కటి కూడా లాస్ అవ్వకుండా మొత్తం లెక్క కట్టి, సంవత్సరాల మొత్తాన్ని లెక్క కట్టి ఇచ్చేయటం ఉంది. అంటే ఏముంది? పాస్ట్ లో జరిగిన రెస్టోరేషన్ ఉంది, పాస్ట్ లో నష్టపోయాం, మళ్ళీ లెక్క కట్టి ఇచ్చేస్తాం. ప్రస్తుతంలోనేమో ఫలింపు, సమృద్ధి అంటున్నాడు, ఫ్యూచర్ గురించి ఏమో మీరు సిగ్గునందరు అంటున్నాడు. ఎన్ని కాలాలకి సంబంధించిన బ్లెస్సింగ్స్ ఉన్నాయి అక్కడ? అవునా కదా? మాటలు అయితే బాగానే చెప్తాం మనందరం. ఇప్పుడు మనతో ప్రాబ్లం అదే. మనందరం ఆగి ఆలోచించవలసింది అదే. ఆ విధంగా మన వైఖరిని గనక దేవుని వాక్యపు వెలుగులో గమనించి, గ్రహించి మనం మార్చుకోగలిగి ఆ విధంగా అడుగులు వేయగలిగినట్లయితే మన పాస్ట్, మన ప్రెజెంట్, మన ఫ్యూచర్ గురించి ఆయన ప్రణాళికలు ఎలాగున్నాయి అనేది చాలా క్లియర్ గా ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆ విధంగా మనం కూడా మన యొక్క జీవితాల్ని ఒకసారి పరీక్షించుకుంటూ మరొకసారి ప్రభువుకి మనల్ని మనం రీకమిట్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం.